వెల్కమ్ బ్యాక్ టు రిపోర్టర్స్ టైం. పవన్ కళ్యాణ్ పై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తనకు తెలియదని, ఆయన గురించి తనకు పెద్దగా ఐడియా లేదన్నారు. కొందరు పవన్ కళ్యాణ్ని సినిమా వ్యక్తి అంటున్నారని, తాను సినిమాలు చూసి చాలా కాలం అయిందన్నారు. పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియాల్సిన అవసరం లేదన్నారు అశోక్ గజపతిరాజు. ఏదో పేరు చెప్పారు, అది ఎవరో నాకు ఐడియా లేదు. కొందరు అంటున్నారు సినిమా వాడట. సినిమాలు నేను దయచేసి చాలా సంవత్సరాలు అయింది చూసి. నాకు సినిమా గురించి మాట్లాడితే నేనేమని. రైట్. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు జనసేన నేత కిరణ్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. కిరణ్ గారు, అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు మీరు చూశారు. ఏంటి పవన్ కళ్యాణ్ తెలియదు అని అంటే ఆయన ఎలా తెలియదు అనుకోవచ్చు? అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రి, విమానాల శాఖ మంత్రి. ఆయన విమానాలు తిరుగుతున్నారేమో, కింద భూమి మీద మనుషులు చూడట్లేదేమో ఆయన. ఎందుకంటే ఈ రోజు ఆయనకి పదవి ఇచ్చిన నరేంద్ర మోడీ గారిని అడగమని చెప్పండి, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వాళ్ళ నాయకుడైన చంద్రబాబు నాయుడు అడగమని చెప్పండి, లేదా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన, బీజేపీకి ఓట్లు వేసిన ప్రతి ఓటర్ని అడగమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎవరని చెప్తారు? ఆయన ఎటకాలంగా విమాన శాఖ మంత్రి విమానంలో తిరుగుతున్నంత సేపు మనుషులను గుర్తించకపోతే మనుషులు రేపు రాబోయే ఎన్నికల్లో కానీ రాబోయే రోజుల్లో తీవ్రంగా బుద్ధి చెప్తారు అశోక్ గజపతిరాజు గారికి. పవన్ కళ్యాణ్ గారు తెలియకపోవడం అనేది హాస్యాస్పదం అండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అధికారం రావడానికి ఆయన సాయశక్తుల ద్వారా సుడిగాలి పర్యటన చేసిన సంగతి దేశంలో ప్రతి ఒక్కరు తెలుసు. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు, వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే, ఈస్ మై ఓన్ బ్రదర్, నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువ ఇటువంటి ఓల్డ్ మన దేశంలో ఇంకా ఉన్నారా అని చెప్పిన మన ప్రధానమంత్రి గారే ఆయనకి అవార్డు ఇచ్చిన ఉన్నాయండి. అట్లాంటి వ్యక్తులు ఈ రోజు ఈయన కేవలం టీటీడీ ఈఓని వెనకేసుకొస్తూ ఆయన భుజాలు జరుగుతున్నారండి. ఇవందరూ ఏమడిగారండి పవన్ కళ్యాణ్ గారు? టీటీడీ ఈఓగా దక్షిణాది వాళ్ళని నియమించండి, ఉత్తరాది వాళ్ళని ఎందుకు నియమించారు? ఇక్కడ కట్టుబాట్లు సాంప్రదాయాలు చాలా ఉన్నాయి, వాళ్ళకి తెలుసో తెలీదో. స్థానిక సమస్యలు కావాలండి, ఉద్యోగ సమస్యలు కావాలండి, ఇన్ని సమస్యలు ఉన్నా, అన్ని భాషలు వచ్చిన తెలుగు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఏమి చేయలేకపోయారు. అలాంటిది ఇతనికి ఏ భాష రాదు, తెలుగు భాష రాదు, మన సాంప్రదాయం తెలియదు. ఈయన వస్తే ఏ సమస్యలు తీరుస్తాడా లేదా? కాబట్టి ఉత్తరాదిలో మనకి అధికారం చేపడతాం లేదండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగులకు కావాలండి, దక్షిణాది భారతదేశానికి కావాలండి, కలిసి కట్టుకోవాలని చెప్పి తెలుగోడి పౌరుషం నిలబెట్టడానికి ఆనాడు రామారావు గారు అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకరే అండి. అలాంటి వ్యక్తి ఈ రోజు పోరాడుతుంటే అడిగారండి ఉత్తరాది ఈఓని నియమించినందుకు బాధపడుతున్నాం కదా. అది ఆయన ఒపీనియన్ కాదు. మేము తిరుపతిలో ఉన్నాం, స్థానికంగా తిరుపతిలో ఈ రోజు పనిచేస్తున్న 30,000 మంది టీటీడీ ఉద్యోగస్తులు చెప్తారు. కాబట్టి ఆయన ఏదో చెప్పారు కదా అని చెప్పేసి మీరు చెప్పడం కాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కిరణ్ గారు.